ఆన్లైన్లో చరవాణి ఆర్డర్ చేయగా దానికి బదులు 2 సబ్బులు వచ్చిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపల్లికి చెందిన బానోత్ నరసింహ తన కుమారుడు రాజేందర్ చెల్లెల కోసం ఓ ప్రైవేటు ఆన్లైన్లో మోటరోలా కంపెనీకి చెందిన 16,000 విలువ చేసే చరవాణి ఆర్డర్ చేశారు. తండ్రి అనుమానంతో ప్యాకింగ్ తెరుస్తూ వీడియో చిత్రీకరించాడు. తీరా ప్యాకింగ్ తెరవగా 2 సబ్బులు రావడంతో కంగుతిన్న నరసింహ మోసపోయిన విషయాన్ని గమనించి కస్టమర్ కేర్కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని నిర్వాహకులతో తెలియజేయడమే కాక ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. దీంతో వారం రోజుల్లో డబ్బులు తిరిగి చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారన్నారు. వీడియో తీసుకుంటే ఇప్పాలి, ఇది అట్లా ఇప్పితే అట్లా ఏముండదో మనకు తెలియదు, మనం మళ్ళా ఏమైనా చేయాలంటే మనకు ఇబ్బంది అవుతాయి అని చెప్పి ఆయనే అన్నాడు. ఆయన వీడియో తీసిండు, నేనేమో ఇట్లా ఇప్పితే మొత్తం అయిపోయినాక ఇట్లా చేస్తే మొత్తం 2 సబ్బులు కింద పడ్డాయి. ఊరిని అమ్మాయి 2 సబ్బులు కింద పడ్డాయి. ఒకటేసారి పరేషాన్ అయిపోయినాం. 16,000 రూపాయలు 2 రోజులు కూలిపోతే పైసలు వస్తాయి ఇట్లా అనుకుని మేము ఏడ్చినాం. ₹1, ₹2, 16,000 రూపాయలు దండిగా అయినాయి. మాకు ఇట్లాంటి ఎవరిగా మరొకసారి జరగకుండా మాకు ఈ పైసలు వచ్చేటట్టు చూడాలి సార్. మేము పేదలం సార్, మాకు ఏమి లేదు సార్. మా అబ్బాయికి ఏమంటే పైసలు కట్టాలన్నా కూడా లేవు సార్. పైసలు కూలి నాలు చేసి బదులు అడిగి బుక్ చేసినాం సార్. న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం.